సుప్రీం లీడర్ ముస్తఫా ఖమైనీ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంట. సీరియస్గా ఉందట. ఇది ఏకంగా ఒక ఇంటర్నేషనల్ మీడియా కథనం ద టైమ్స్లో వచ్చినట్టు వార్త. దీని ఇప్పుడు అమెరికా కూడా అభివర్ణిస్తోంది. ఇప్పటి వరకు మరి ముస్తఫా ఖమైనీ ఉన్నాడు, ఆదేశాలు జారీ చేశాడు, వీడియోలు కనిపించాయి. ఆయన దగ్గరుండి అక్కడ వార్ రూమ్ని కూడా క్రియేట్ చేసుకొని అక్కడ అధికారులతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వీడియోలు ఏంటి అని అడిగినప్పుడు ఇవన్నీ కూడా ఏ వీడియోలు అనేటువంటి మాటని ద టైమ్స్ కథనం ద్వారా అర్థమవుతోంది. సో అయితే ఇనిషియల్గా ఫిబ్రవరి 28న ఎప్పుడైతే వార్ జరిగి ముందుగా అలీ ఖమైనీ అంతమొందించారో ఆయన ఒక సీక్రెట్ బంకర్లో దాక్కున్నప్పుడు ఆయన పైన B-2 బాంబర్లతో అమెరికా దాడి చేసి హతమార్చిందో, అంతకంటే మునుపు ఎంతలా స్కెచ్ వేసిందో కూడా చెప్పే ప్రయత్నం చేశాం. ప్రతిదీ ఇరాన్లో ఉన్నటువంటి ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ CCTV కెమెరా నుంచి మొదలుకుంటే అక్కడ నుండి ప్రతి దాన్ని కూడా ఆయన వాడుతున్న ఫోన్ని కూడా ఇజ్రాయెల్ తమ టెక్నాలజీతో హ్యాక్ చేసి వాటిని ఆపరేట్ చేయగలిగింది. అలీ ఖమైనీ ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయగలిగింది. అంతలా టార్గెట్ చేసి అంతలా క్యాప్చర్ చేయగలిగింది కాబట్టే ఈ రోజున అలీ ఖమైనీ అంతమొందించడానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్కి చాలా తేలికైంది. అయితే అదే రోజున అలీ ఖమైనీ ఏ బంకర్లో అయితే ఉన్నాడో అదే బంకర్లో ముస్తఫా ఖమైనీ కూడా ఉన్నారట. అలీ ఖమైనీ చనిపోతే ముస్తఫా ఖమైనీకి చాలా తీవ్రంగా గాయాలైపోయి కోమాలోకి వెళ్ళాడట. సో వెంటనే అలీ ఖమైనీని మాత్రం అక్కడి నుంచి రెస్క్యూ చేసి ఆయన మృతదేహాన్ని వేరే ప్రాంతానికి తరలించారు. అఫీషియల్గా అలీ ఖమైనీ చనిపోయినటువంటి వార్తని అనౌన్స్ చేసింది ఇరాన్. ఆ తర్వాత ముస్తఫా ఖమైనీ విషయంలో మాత్రమే కొంత సైలెంట్ అయిపోయింది. ఆయన సుప్రీం లీడర్గా నియామకం అయ్యేంత వరకు అక్కడి మత పెద్దలు కానీ సుప్రీం లీడర్గా గతంలో పనిచేసిన వ్యక్తులు కానీ ఎవరూ కూడా మాట్లాడలేదు. ఆయన సుప్రీం లీడర్గా అయిన తర్వాత నుంచి మళ్ళీ ఒక కొత్త నాయకుడు తమకు వచ్చాడనేటువంటి మాటని ఇరాన్ ప్రభుత్వం కానీ ఇరాన్లో ఉన్నటువంటి మత పెద్దలు కానీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మత పెద్దలు కూడా ముస్తఫా ఖమైనీ పేరును ప్రతిపాదించినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. మీరు రెజ్యూమీ మారాలని కోరుకున్నా, నేను అలీ ఖమైనీ చనిపోతే అలీ ఖమైనీ కుమారుడు అలీ ఖమైనీ మనవడో గారు, నాకు ఇష్టం వచ్చిన వ్యక్తులు, నేను చెప్పిన వ్యక్తులే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ఆ వార్నింగ్ని కూడా ఇరాన్ బేఖాతరు చేసింది, పట్టించుకోలేదు. ఎటకెళ్ళకి అలీ ఖమైనీ కుమారుడు ముస్తఫా ఖమైనీ సుప్రీం లీడర్గా ఎన్నికయ్యాడు. అయితే ముస్తఫా ఖమైనీకి ఉన్న ది బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ముందుగా సుప్రీం లీడర్ అలీ ఖమైనీ ఉన్న సమయంలో ఫ్రంట్ ఫేస్లో అయినా కూడా బ్యాక్ ఎండ్లో ప్రతీది కూడా ముస్తఫా ఖమైనీ నిర్వర్తించేవారంట, ప్రతీది కూడా. సో ఇప్పుడు ఆయనకి ఎక్స్పీరియన్స్గా ఉంది కాబట్టి ముస్తఫా ఖమైనీ IRGCకి అటు ఇరాన్ని అమెరికా చేస్తున్న యుద్ధంలో IRGC తిప్పికొడుతోంది, అమెరికాని నిలువరించగలుగుతుందని చెప్పి అంతా భావించారు. కానీ ఆయన 1-2 రోజుల్లో తిరిగి వస్తారనుకున్నప్పటికీ ఆయన కోమాలో ఉండిపోయి అటే ఉండిపోతున్నారు. సో ఇప్పుడు కూడా ఆయన కోమ్ సిటీలో సీక్రెట్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంట. ప్రభుత్వ కార్యకలాపాల్లో కానీ ఎక్కడా కూడా తన డెసిషన్స్ లేవట, జీరో. ఆయన కంప్లీట్ మౌత్ షట్ డౌన్ అంతే అయింది, కోమాలోకి వెళ్ళిపోయారంట. ఫిబ్రవరి 28న అలీ ఖమైనీ చనిపోయిన రోజు అదే రోజు ఆయన కూడా గాయాలయ్యాయి. సో మరి ఇప్పుడు ఆ వీడియోలన్నీ మీకు కనబడుతున్నాయి చూడండి, పైన రైట్ సైడ్లో కనబడుతున్న ఆ విజువల్కి మీరు గమనించండి. ఆయన ముస్తఫా ఖమైనీ. మరి ఏంటి ఈ వీడియో అంటే కంప్లీటెడ్గా AI వీడియో అనేది ఇంటర్నేషనల్ మీడియా కథనం ద టైమ్స్ ద్వారా అర్థమవుతోంది. ఇది AI వీడియో. మరి ఈ ముస్తఫా ఖమైనీ AI వీడియో అయినప్పుడు ముస్తఫా ఖమైనీకి సంబంధించిన విషయం పైన ఆయన చనిపోయాడు, లేకపోతే చికిత్స పొందుతున్నాడు, కోమాలోకి వెళ్ళాడు అనేటువంటి మాటని పదే ఇజ్రాయెల్ అమెరికా చెప్తుంటే ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేతన్యాహును కూడా మేము చంపేస్తాం, నేతన్యాహుకు ఈజ్ ఆల్సో నో మోర్. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహును కూడా హతమార్చామని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇఫ్ ఎట్ ఆల్ ద టైమ్స్ రాసిన కథనం మేరకి ముస్తఫా ఖమైనీ కోమాలో ఉండి కోమ్ సిటీలో ఆయన చికిత్స పొందుతూ ఉంటే ఇరాన్ క్లెయిమ్ చేస్తున్న వార్తలు కూడా నిజమేనా? నేతన్యాహును కూడా హతమార్చిందా ఇరాన్? నేతన్యాహు చనిపోయాడా? నేతన్యాహు చనిపోతే ఆయన మీడియా సమావేశాలు పెడుతున్నట్టు, ఆయన మీడియాకి అడ్రస్ చేస్తున్నట్టు అన్ని మాటలు ఎలా వస్తూ ఉన్నాయి? సో ఇంత పెద్ద యుద్ధం జరుగుతోంది, అమెరికా అధ్యక్షుడు కంటిన్యూస్ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ట్వీట్ చేస్తున్నాడు, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. బట్ వేర్ ఈజ్ నేతన్యాహు? ఎక్కడ ప్రజలు అందుబాటులో ఉన్నాడు? ఎక్కడ ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు, ఎక్కడ అనౌన్స్మెంట్ చేశాడు, ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు? ఇంత తీవ్రమైన యుద్ధం జరుగుతుంటే ఆయన అటెండెన్స్ కానీ ఆయన ప్రెజెన్స్ కానీ ఎక్కువగా లేకపోవడంతో హీ ఈజ్ ఆల్సో డెడ్ యాజ్ పర్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఇరాన్ అనే రకంగా ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. ఇరాన్ చెప్పినట్టుగా నేతన్యాహు కూడా చనిపోయాడు అనేటువంటి మాట నిజమే అనేటువంటి మాటని ఇంటర్నేషనల్ కథనాల్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. సో ఇరు దేశాలు కూడా రాజులేని పోరాటాలు చేస్తూ ఉన్నాయి, రాజులేని యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. మరి ఇక్కడ ఎవరు ఈ అన్నిటికీ కారణం అంటే డొనాల్డ్ ట్రంపే. ఇరాన్పై అటాక్ చేసేది ఆయనే,
నెతన్యాహు ప్లేస్లో ఆయన ఆర్మీకి వార్నింగ్ ఇచ్చేది ఆయన, ఆర్మీకి డైరెక్ట్ చేసేది ఆయన. సౌదీ, ఖతార్, బనామా, బహ్రెయిన్, ఓమన్, యుఏఈ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసెస్పై అటాక్ జరుగుతుంటే వాటిని తిప్పికొట్టేది కూడా డొనాల్డ్ ట్రంప్. మొత్తంగా యుద్ధానికి ముగింపు పలికేది ఆయనే, యుద్ధాన్ని మొదలుపెట్టేది కూడా ఆయన అన్నట్టుగా ఉంది. మొదలుపెట్టింది ఆయన, ముగింపు పలకబోతోంది కూడా ఆయన అన్నట్టుగా ఉంది. ముస్తఫా ఖమేనీ కనుక నిజంగానే అక్కడ చికిత్స పొందుతూ ఉంటే మరి ఎవరు లీడ్ చేస్తున్నారు ఇరాన్ని? ఒక రాజు లేనటువంటి సైన్యం ఎన్ని రోజుల పాటుగా లీడ్ చేయగలుగుతోంది? సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇరాన్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ ఏంటట అంటే, ఇరాన్ దగ్గర రాజు లేకపోయినా సరే సైన్యం మాత్రం ఒక్కసారి ఫిక్స్ చేసి ఆ గైడ్ లైన్స్ని పాటించాలని ఆర్డర్ పాస్ చేస్తే అక్కడ రాజు అయినా సరే ఆ స్థానంలో ఇంకెవరున్నా సరే ఆ ఆర్డర్స్ని తూచ తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుందట. అందుకే ఎటువంటి ఆదేశాలు లేకపోయినా, ఎటువంటి సూచనలు సలహాలు లేకపోయినా ఏకతాటిగా ఐఆర్జీసీ పోరాడి ఇటు ఆ గల్ఫ్ కంట్రీస్తో పాటుగా ఇరాన్ని సైతం, అమెరికాని సైతం కొంత చుక్కలు చూపిస్తోంది ఇరాన్. ఇరాన్ దగ్గర ప్రజెంట్ ముస్తఫా ఖమేనీ లేనటువంటి మాట నిజమే అయితే ఇక్కడ ఐఆర్జీసీ ఎంత పవర్ఫుల్ అర్థమవుతోంది. డియోగ్రాషియా 4,800 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ని టార్గెట్ చేయడం, ఇది ఇరాన్ చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్. 2 అమెరికా యుద్ధ విమానాల్ని కుప్పకూల్చేయడం, 1 కాదు 2 కాదు, చాలా వరుస పరిణామాలతో అమెరికా అండ్ ఇజ్రాయెల్ని చుక్కలు చూపించే విధంగా అక్కడ ఐఆర్జీసీ ప్రయత్నం చేసిందనంటే సో నిజంగా ఐఆర్జీసీ చాలా ఎంత పవర్ఫుల్ అర్థమవుతోంది. ముస్తఫా ఖమేనీ తర్వాత నిజంగానే ముస్తఫా ఖమేనీ కోమ్ సిటీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హీఈస్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ అండ్ హీఈస్ ఇన్ టు కోమా. అది కనుక నిజమే అయితే డెఫినెట్గా ఇరాన్ ఒంటరిగా పోరాడి రాజు లేనటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అమెరికాను సైతం ఢీకొనగలుగుతుందా అనేటువంటి విధంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సో నాట్ ఓన్లీ ముస్తఫా ఖమేనీ, ఇటువైపు ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇదే మాదిరిగా వీడియో విడుదల చేశాడు చాలా సందర్భాల్లో. సో పిక్చర్ ఒకసారి పెద్దగా ప్లే చేయండి అది. సో ఆ వీడియో మాదిరిగానే గతంలో నెతన్యాహు కూడా అనేక వీడియోలు విడుదల చేశాడు. నెతన్యాహు విడుదల చేసిన వీడియోలో కూడా ఇదే మాదిరిగా మీడియా సమావేశాలు అటెండ్ అవుతున్నట్టు, ఆయన ఇదే మాదిరిగా ఆయన ఆ వీడియోలో ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తున్నట్టు, అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టు వచ్చాయి. అవి కూడా ఏ అన్నట్టు గతంలో చూసారు మీరు. 5 ఫింగర్స్ కాదు 6 ఫింగర్స్ ఉన్నాయి. ఆయన ఒకే చోట ఎలా ఉండగలుగుతున్నాడు, ఇవన్నీ రకరకాల డిస్కషన్స్ జరిగాయి. సో ఆయన వీడియోస్ని చూసిన వారు కూడా ఇదంతా ఏఐ వీడియో అంటూ కొట్టిపారేశారు. అంటే 2 దేశాలు తమ రాజులు లేరు, తమకున్నటువంటి అధిపతులు కానీ తమకున్నటువంటి నాయకత్వం లేదు, కానీ యుద్ధాలు చేస్తున్నాయా? మరి రాజు లేనటువంటి ఆ దేశాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇంతలా అణగదొక్కే ప్రయత్నం, పూర్తిగా కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడా? అదే కనుక నిజమైతే ఐఆర్జీసీ తిప్పికొట్టే విధానాన్ని కూడా డెఫినెట్గా మనం సమర్థించాల్సిందే. వాళ్ళని ఒక రకంగా మెచ్చుకోవాల్సిందే, ఆ పవర్ఫుల్నెస్ కానీ డొనాల్డ్ ట్రంప్ని ఎక్కుపెట్టే పరిస్థితిలో నుంచి కానీ. సో ఏదైనా జరిగినా ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ భయంకరమైనటువంటి వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఈ వార్నింగ్స్ అన్నిటినీ కూడా ఇరాన్ ఎలా తీసుకుంటుంది, ఇరాన్ ఎలా వాటిని తిప్పికొడుతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ముస్తఫా ఖమేనీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఇంటర్నేషనల్ కథనం మేరకి డైరెక్ట్గా అక్కడి దేశ ప్రజలు కూడా ఇప్పుడు తమకు ఒక నాయకుడు లేడా అనే రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. మరి చూద్దాం ఏం జరిగిద్దో. ముస్తఫా ఖమేనీ లేరు అనేటువంటి ఈ మాట నిజమే అయితే డొనాల్డ్ ట్రంప్కి ఒక బిగ్గెస్ట్ అవకాశం అని చెప్పాలి. అక్కడ ప్రజల్లో కూడా ఒక నెగిటివ్ ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజలు కూడా చాలా నెగిటివ్గా అరే మాకు రాజు లేడనే రకంగా భయపడిపోయి, అంటే ఆఫ్కోర్స్ డిఫిషియన్సీ పవర్ డైరెక్ట్గా ఈ అమెరికాను ఎదుర్కోవాలంటే డిఫిషియన్సీ పవర్ కూడా కొంత క్షీణించే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే ఇరాన్ తమ సైన్యంతో పాటుగా సామాన్య ప్రజల్ని కూడా హెచ్చరించింది, మనంతా సిద్ధంగా ఉండండి, ఏ క్షణమైనా అమెరికా మనపై దాడి చేయవచ్చు, మనమంతా సిద్ధంగా ఉండాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మన సివిలియన్ కల్చర్ని, మనకున్నటువంటి ఆస్తులని, సంపదని మనం కాపాడుకోవాలన్నట్టుగా ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళంతా సిద్ధమవుతున్నారు. ఏ క్షణమైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ వైపు నుంచి కూడా వార్నింగ్ వచ్చింది. 20 అవర్స్లో మేము మీపై దాడి చేస్తాం, మీరు మా కండిషన్స్కి వినకపోతే వార్నింగ్ని కూడా ఇరాన్ వైపు నుంచి అమెరికాకి ఇచ్చింది. సో మీరేమనుకుంటున్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్ని రోజుల పాటుగా రాజు లేనటువంటి ఒక దేశం పైన, నిజంగా వాళ్ళ మాటలు నిజం అనుకుంటే ముస్తఫా ఖమేనీ కనుక కోమాలో ఉంటే ముస్తఫా ఖమేనీ సైలెంట్ అయిపోయినా కూడా ఐఆర్జీసీ తమ స్వచ్ఛందంగా ఇంతటి యుద్ధాన్ని చేయగలుగుతోంది, అమెరికాని ఢీకొనగలుగుతోంది. సో ఇక్కడ మీరు చూస్తున్నంత కూడా ఏఐ విజువల్. గతంలో అలీ ఖమేనీ ఈ మాదిరిగానే అక్కడ చేశారనేది ఏఐ విజువల్. ఇంకో విజువల్లో
మీకు అక్కడ ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ కూడా వస్తున్నట్టుగా వెళ్తున్నట్టుగా ఉంది. అది కూడా దాదాపుగా ఏఐ విజువల్ రిప్రజెంటేషన్ మాదిరిగానే కనబడుతోంది అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఇఫ్ ఎట్ ఆల్ అటు అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ముస్తఫా ఖమేనీ కనుక కోమాలో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే ఇటు నెతన్యాహుపై వచ్చిన వార్తలు కూడా నిజమేనా, నెతన్యాహు కూడా చనిపోయారనేది నిజమేనా అనే రకంగా చర్చ జరుగుతోంది. ఏదేం జరిగినా రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. ఏ క్షణమైన భయంకర యుద్ధంగా మారే అవకాశం ఉంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU